ఇరాన్ అంతు తేల్చేదాకా వదిలిపెట్టనంటున్నాడు ట్రంప్. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేశాం, నేవీని ధ్వంసం చేశాను అంటున్నాడు. ఎస్, కరెక్ట్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే పాప వాళ్ళు ఆ చైనా వాళ్ళ నుంచి తెచ్చుకున్నారు. అది ఫస్ట్ రోజునే ఫెయిల్ అయింది, లేకపోతే కొమైనీని ఎట్లా లేపేయగలుగుతారు? కొమైనీని అటాక్ చేసింది మిస్సైళ్లతో, కొమైనీ ఉన్నటువంటి భవనాన్ని. అలా మిస్సైళ్లతో అటాక్ చేశారంటే డైరెక్ట్గా వచ్చినాయి అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదండి కదా. మరి దానికి చైనాను అమెరికా కుమ్మక్క అయ్యాయేమో తెలియదు. లేకపోతే అది పనికిరానటువంటిది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఇరాన్ ఇప్పటికి కూడా చెప్పలేకపోతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండి ఎందుకు పనిచేయలేదు? పాప రష్యా నుంచి కొనుక్కుని ఆమె పనిచేసేదేమో. చైనా నుండి కొనుక్కున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని నమ్ముకుని పాపం మునిగిపోయినట్టున్నారు. అదే సందర్భంలో నేవీని ధ్వంసం చేసేసానని ఆయన చెప్తున్నారు. నేవీలో ప్రస్తుతం భయపడి దాక్కుంటోంది ఇరాన్. 9 యుద్ధ నౌకల్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం. కాబట్టి ఒక ధైర్యం అమెరికాకు వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇరాన్ అంతు చూస్తామంటున్నారు. మరి అదేమీ బచ్చా దేశం కాదు. ఇంతవరకు భూమి మీద అడుగుపెట్టే ధైర్యం ఇజ్రాయెల్కి లేదు, అమెరికాకి లేదు. భూమి మీద అడుగు పెట్టకుండా ఏ దేశాన్ని ఆక్రమించుకుంటే పైనుండి 4 బాంబులు వేయడం అంటే ఉగ్రవాదికి మనకి పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఏం చేస్తారో చూడాలి.